అరే యాదన్న గింత మంచి పర్సను. అరే చేవెళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. అరే ఎక్కడోళ్ళు అయితే మన చేవెళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసానే. ఆ రోడ్ లేక మంచిగా లేక చేవెళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాగా లేక ఒక రోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా. పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా. మరి కనీసం నువ్వేం మాట్లాడు. ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టే ఉన్నది కదా చేవెళ్ళ ఎమ్మెల్యే మాటలు. ఓ దిక్కు బస్సు టక్కర ఏ గంట మంది ప్రాణాలు పోయి కుత్కెలు గులవడంగా ఏడుస్తుంటే ఓ ఎమ్మెల్యే అయ్యుండి ఓదార్చాల్సింది పోయి నెత్తిల ధమాక్లేని మాటలు మాట్లాడిండు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య. ఓట్లు అడిగేటప్పుడు ఏమో 2 చేతులు జోడించి మీరు ఓట్లు వేయకపోతే నా బతుక ఆగమవుతుంది అని అడుక్కున్న మనిషి ఇలా గంతమంది ప్రాణాలు పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడితే దినాంకి సొంటి మస్తుగా జరుగుతూనే ఉంటాయి, జనాలు చచ్చిపోతూనే ఉంటారు. ఈ రోడ్డు మీద ఇప్పటికే చాలా టక్కర్లు అయినాయి, మస్తు మంది కాలం చేసిరు. ఆయన చచ్చిపోయిన వాళ్ళంతా మా చేవెళ్ళ పబ్లిక్ కాదు కదా, ఇక దాని గురించి నేనేం మాట్లాడాలి. ఆల్రెడీ దీని మీద మంత్రులు మాట్లాడారు కదా అని ఎట్టి పట్టిలేని మాటలు మాట్లాడిండట యాదన్న ఫోన్ కాల్లా. ఇప్పుడు ఇదే ముచ్చట సోషల్ మీడియా అంతా కోడై గుయబట్టింది. మరి ఎమ్మెల్యే సాబు ఎందుకు ఇట్లా మాట్లాడిండో తెలియదు కానీ యాదన్నకు ఫోన్ చేసిన ముచ్చట్ను ఆ మనిషి సోషల్ మీడియాలో వంచుకునేసరికి అటు చేవెళ్ళ పబ్లిక్ ఇటు సోషల్ మీడియాలో వాడుతున్న పబ్లిక్ కూడా తిట్ట కూడా పొట్టు అరుచుకుంటారు. మరి ఇక దీని మీద యాదన్న ఏమంటాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక ఎట్లనో అధికారం వాళ్ళ చేతులు ఉంది కదా కాబట్టి అదంతా ఫేకు, ఆ మాట మాట్లాడింది నేను కాదని అన్నా అంటాడు కావచ్చు అని ఇంకొందరు గరం.